క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం 37వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు. ప్రార్థన చేసుకున్నవాడు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు రాసుకోండి. పాఠం పేరు ఏంటంటే, నీ మాటలను బట్టి నీకు ఆశీర్వాదం, శాపం. నీ మాటలను బట్టే నీకు ఏమున్నాయంట? ఆశీర్వాదం, శాపం. ఈ రెండు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, నీ మాటలను బట్టే వస్తాయని గ్రంథం చెబుతుంది. ఎలా వస్తాయి ఇక్కడ చెబుతాను చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ఈ విషయం చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా అంటే, అక్కడ వినువారితో చెబుతున్న మాటలు చూడండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. మనుషులు పలికే ప్రతి ఒక్క మాట గురించి కూడా ఏం చెప్పాలంట? లెక్క చెప్పాలి. ఏ మాట? వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. అంటే ఇప్పుడు ఇది ఆశీర్వాదం అంటారా? లెక్క చెప్పాలి. విమర్శ దినమున ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాటను గూర్చి కూడా వ్యర్థమైన మాట అయితే అది ఏం చెప్పాలండి? లెక్క చెప్పవలసి. తర్వాత కింద చెప్తున్న విషయం, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదువు, నీ మాటలను బట్టియే అపరాధమని తీర్పునందు. నీ మాటలు సరిగా ఉంటే బాగుంటుంది. అదే నీ మాటలు కనుక బాగోపోతే ఆ జీవితం బాగోదు. తర్వాత చూడండి ఇంకేమని చెప్తున్నారంటే, మాటలను బట్టి ఆశీర్వాదం, శాపం వస్తుందా? జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయనంటే యెహోవా వశంలో ఉన్నాయి. ఇంకొకటి, జీవ మరణములు దేని వశంలో ఉన్నాయంటే నాలుగు వశంలో ఉన్నాయి. చూడండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 30వ అధ్యాయం తీశారండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, దేవుడు ఏమేమి పెట్టాడంట? ఏమేమి పెట్టాడంటే, నేడు జీవమును మరణం.
జీవం మరణం, ఆశీర్వాదమును శాపము. ఇక్కడ చూస్తే ఈ రెండు కూడా దేవుడు ఎవరి ఎదురు పెట్టిండంట? మన ఎదుట పెట్టారు. మన ఎదుట పెట్టి దేవుడు ఏం చేస్తుండో భూమి ఆకాశాలనే సాక్షులుగా పెట్టారండి. ఒకవైపునేమో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒకవైపు ఏమో ఒక ఆమె, ఇంకొక వైపు ఇంకొక ఆమె ఉంది. ఒకవైపు ఉన్నామేమో ఆమె ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉంది. ఇవి ఆకాశానికి వెళుతున్నాయి. ఇంకొక ఆమె ఏమో ఎప్పుడు ఒక వ్యక్తులను శపించడం, తిట్టడం ఇలాంటివి చేస్తూ ఉంది. ఇవి ఆకాశానికి వెళుతుంది. వెళ్ళినప్పుడు దేవుడు ఏంటి ఏమో మాట్లాడేదని అక్కడ ఉన్న దూతలను అడిగినప్పుడు, అయ్యా ఆమె ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది, మంచి మాటలు మాట్లాడుతుంది అని దూతలు చెప్పింది. మరి ఏమేం చేస్తుందంటే ఏమో ప్రతి ఒక్కరిని శపిస్తుంది, దూషిస్తుంది, ఎలా పడితే అలా మాట్లాడుతుంది అన్నప్పుడు దేవుడు ఏం చెప్పారో తెలుసండి? ఎవరైతే ఆశీర్వదిస్తున్నారో ఆమె మీదకి ఆశీర్వాదం వెళ్ళను గాక, ఎవరైతే శపిస్తున్నారో వారి మీదకి శాపాలే వెళ్ళును గాక అని చెప్పారు. అంటే ఇందులో ఉన్న అర్థం ఏంటో తెలుసండి? ఇందులో ఉన్న అర్థం ఏంటో తెలుసండి? జీవ మరణములు దేని వశములో ఉన్నాయంటే నాలుక వశములోనే ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ దేవుడు ఏం చేస్తుండనంటే భూమి ఆకాశములను ఏం పెట్టిండు? సాక్షులుగా పెట్టిండు అనమాట. అంటే మనం మాట్లాడే మాటలకు దేవుడు ఏం పెట్టిండు? సాక్షులను పెట్టి ఉన్నారు. చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన, కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన, 34వ కీర్తన 13వ వచనం చూడండి. చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాచుకొనుము అని చెబుతున్నారు. అంటే చూసారండి, నాలుక గురించి ఇక్కడ ఏమని? మాటల గురించి. చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను ఏం చేయాలి? కాపాడుకోవాలి. కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము అని చెబుతున్నారు. ఎందుకని చెబుతున్నారంటే మనం పైన రెండు విషయాలు చూసాం. మత్తయి గారు రాసిన సువార్త, ద్వితీయోపదేశ కాండంలో చూసాం. మత్తయి గారు రాసిన సువార్తలోనేమో వ్యర్థమైన మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినవన లెక్క చెప్పాలి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండములో ఇదిగో మీకు ఏం పెట్టాను? సాక్షులుగా పెట్టాను, భూమి ఆకాశాలు సాక్షులుగా పెట్టాను అని చెప్తున్నారు. ఇప్పుడు అందుకని నువ్వు ఏం చేయాలని చెప్తున్నారని అంటే ఇక్కడ చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. నాలుక పెదవులు కంట్రోల్లో ఉండాలి. ఎందుకనంటే పెద్దలు ఒక సామెత చెప్తారు, కాలు జారినే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేరు అని చెప్తున్నారు. నువ్వు ఒక మాట మాట్లాడేవనుకోనండి, ఆ మాటే అస్తమానం వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు అలా అంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఒక ఆమె ఒక పెద్ద ఆయన చెప్పిన మాటలో, ఆ పెద్ద ఆయన ఇప్పుడు లేడు, ఎవరైనా తాతయ్య గారు, ఆయన మాట్లాడిన ఒక మంచి మాట ఆమె ఇప్పటికీ చెప్పుకుంటుంది. అంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలి? ఒక వ్యక్తిని బలపరిచే విధంగా మాటలో ఉండాలి. తర్వాత కీర్తన గ్రంథం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం చూడండి. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశముల పలుకును, మూర్ఖపు మాటల పలుకు నాలుక పెరిగివేయబడును. నీతిమంతుని నోరు ఏం పలుకుతుందంట?
జ్ఞానోపదేశమును పలుకును. నీతిమంతుని నోరులో నుంచి వ్యర్థమైన మాటలు రావు, పోకిరి మాటలు రావు, డంబపు మాటలు రావు, ఎలాంటి మాటలు రావు. కానీ మూర్ఖపు మాటలు పలుకు నాలుక ఏమవుతుందంట? పెరికివేయబడును అని గ్రంథంలో రాపించి ఉంది. ఇదే సామెతల్లో 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. ఏ మాటలు పలికేవారు ఉన్నారట? కత్తిపోటు మాటలు. మాటలాడితే కత్తి పెట్టి పొడిస్తే ఎలా దిగిపోతుందో, ఎంత నొప్పి కలుగుతుందో, అలాగే అలాంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు అని చెబుతున్నారు గ్రంథం. అంటే కత్తి దింపినప్పుడు ఎంత నొప్పి తగులుతుందో, వీళ్ళు మాట్లాడే మాటలకు కూడా అలాంటి నొప్పి అనేది కలుగుతుంది. నువ్వు దేవుని సేవకుని ముందు, దేవుని పనిచేసే వాళ్ళ ముందే నువ్వు నీ నోరు కంట్రోల్లో లేకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు దేవుడు అంటే భయం ఉందా? దేవుడు కనబడని ఆత్మస్వరూపిగా దేవుడు ఉన్నారు. ఇప్పుడు ఆయన మాటలు చెప్పే ఆయన సేవకుడు నీ దగ్గర ఉన్నప్పుడు, వింటున్నప్పుడు, లేకపోతే ఏదో ఆయన ఉన్నారని కొంచెం అనేది లేకుండా మాట్లాడుతున్నారంటే అసలు దేవుడు అంటే నీకు భక్తి ఉందా, భయం ఉందా? సరే ఆలోచించండి. ఇక్కడ ఏమో చెప్తున్నారంటే చూడండి, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఏమొస్తుందంట? ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ నోటిలో నుంచి ఎప్పుడు మంచి మాటలు పలికినప్పుడు, ఒక వ్యక్తిని ప్రేమగా మాట్లాడినప్పుడు, అలాంటి మాటలు నువ్వు మాట్లాడితే నీలో ఏముంటుందో తెలుసా? అది ఆరోగ్యం అంట, ఆరోగ్యం. ఒక వ్యక్తిని వేరే విధంగా నువ్వు మాట్లాడటం, తర్వాత ఆ వ్యక్తి నిన్ను అనటం, తర్వాత నువ్వు ఆయన గురించి ఆలోచించటం, వాళ్ళట్టు అన్నారు, వాళ్ళు ఇవన్నీ. అప్పుడు నీకు ఆలోచించి ఏమొస్తుంది? బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, నీ ఆరోగ్యం పాడైపోతుంది. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే జ్ఞానుల నాలుక ఎలాంటిదంట? ఆరోగ్యదాయకము. అంటే జ్ఞానులు మాట్లాడే మాటలకి వాళ్ళకి ఏముంటుందంట? ఆరోగ్యం ఉంటుంది అని చెబుతున్నారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, సామెతలు 17వ అధ్యాయం, సామెతలు 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. చెడు నడవడి గలవాడు ఏమిటంట? దోషపు మాటలు వినును. చెడు నడకగా నడిచేవాడు. తర్వాత నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. ఎవరు చెవియొగ్గుతారంట? అబద్ధాలు చెప్పేవారు. అబద్ధికులు చెవియొగ్గుతారు అని చెబుతున్నారు. చివరిగా చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం నుంచి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏమని చెప్తున్నారు? నువ్వు జీవమును అంటే జీవం, నీకు ఆశీర్వాదం, జీవం అవి నీకు కావాలంటే, నువ్వు జీవమును చూడాలంటే, జీవమును ప్రేమించి మంచి దినములు నువ్వు చూడాలి అంటే చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలంట. అంటే ఇది చెబుతున్న విషయం చూడండి, నువ్వు చెడ్డదాన్ని పలుకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అంటే నీకు ఏం కావాలంట?
జీవమును మంచి దినాలు నువ్వు చూడాలంటే, జీవం కావాలంటే, అంటే నువ్వు చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే నువ్వు నేను వాళ్ళని అలా అన్నానే, తర్వాత వాళ్ళు నన్ను ఎలా అన్నారని, ఇక దాని గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. తర్వాత నువ్వు మంచి దినాలు చూడాలంటే నీ నాలుక, నీ పెదవులను నువ్వేం చేయాలి? కాచుకోవాలి అని చెప్తున్నా. అప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసండి, చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు ఒక విధానంగా మనిషి చూస్తే నాకు ఎందుకు ఈ అనారోగ్యము, ఎందుకు నాకు ఈ రోగాలు, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని అంటే, నువ్వు మాట్లాడే మాటలను బట్టే నువ్వు ఏం తెచ్చుకుంటున్నావు? శాపాన్ని తెచ్చుకుంటున్నావు. నీ మాటలను బట్టి ఆశీర్వాదం, నీ మాటలను బట్టే శాపం వస్తుంది అని చెబుతున్నారు. అంటే ఆశీర్వాదం అంటే నువ్వు ప్రశాంతంగా ఉండడం, అర్థమైందండి. శాపం అంటే నువ్వెప్పుడు కూడా అది ఎక్కడి నుంచో రావు. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు కదా, ఎక్కడి నుంచో రావు, మనమే చేతులారా తెచ్చుకుంటాం. అవే చెబుతున్నారు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. తర్వాత చెబుతున్న విషయం చూడండి 11. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపులను ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని చెబుతారు. చూసారండి, ఆయన నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తారు. నువ్వు ఒక వ్యక్తిని శపిస్తున్నావు. మీకు ఒక విషయం చెప్పాలనంటే, యాకోబు గారు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, అక్కడ నాలుక గురించి ఉంటుంది. ఇంకో విషయం ఏంటనంటే, అక్కడే ఏముంటుందంటే బోధకుల గురించి కూడా ఉంటుంది. మీరు బోధకులు కాకుండా ఉండుటయే మంచిదని చెబుతారు యాకోబు గారు. ఎందుకనంటే బోధకులకు కఠినమైన తీర్పు ఉంది అని చెబుతారు. చెప్పి కింద ఏమని చెప్తారంటే, మనం ఏదో విషయంలో, ఈ నాలుక విషయంలో, ఏదో ఒక విషయంలో, మాట విషయంలో తప్పిపోతున్నాం, అందుకని జాగ్రత్త కలిగి ఉండాలని చెబుతారు. ఇప్పుడు ఏంటంటే, ఉసిక రేవు కాలువ ఉంది. ఆ కాలువ తీసినప్పుడు అందులోని ఉసిక జలం, ఆ జలం తీసినప్పుడు అందులో నుంచి ఏ నీరు వస్తుందండి? మంచి నీరు వస్తుంది. అందులో నుంచి చేదు నీరు వస్తుందా? రెండు కలిపి వస్తాయా? రావు. కానీ మనిషి నోటిలో నుంచి ఒక వ్యక్తిని దీవించడం వస్తుంది, తర్వాత శపించడం కూడా వస్తుంది. అంటే ఒకే నాలుక నుంచి ఎన్ని మాటలు వస్తున్నాయి? 2 మాటలు. నువ్వు ఒక వ్యక్తిని శపించినప్పుడు నువ్వు ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా వింటాడు? ఒకసారి ఆలోచించండి. ఏ వ్యక్తిని కూడా బాధపరిచే విధంగా మాట్లాడకూడదండి. ఏ వ్యక్తిని కూడా మన నోటి మాటల ద్వారా వారిని బాధ పెట్టకూడదు. అర్థమైందండి? కీర్తనలో 15వ కీర్తన ఉంటుంది, నాలుక గురించి అక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. నీ మాటలను బట్టి నీకు ఆశీర్వాదం, శాపం ఈ 2 కూడా ఉంటాయి. నువ్వు ప్రశాంతంగా ఉండాలి అని అంటే నీ నాలుకను కాపాడుకోవాలి. ఎందుకులే నేను అందరితో తిట్లు తింటా, ఎందుకులే నాకు ప్రశాంతత ఎందుకులే, నా దేహంలో ఆరోగ్యం ఎందుకులే అని అనుకుంటే నువ్వు నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఏముంటుంది? ఎవరో ఏదో ఒకటి అంటనే ఉంటారు, నువ్వు అంటనే ఉంటావు, నీకు ప్రశాంతత అనేది ఉండదు. తర్వాత ఈ లోకంలో ఇది అయిపోయింది. దేవుడు అన్ని 2 విషయాలు చెప్పారండి. ఒకటి చెప్పి దేవుడు ఆపలా, 2 విషయాలు చెప్పారు దేవుడు. అలాగే నువ్వు ఎక్కడ ఈ లోకంలో మాట్లాడే మాటలు, తర్వాత నువ్వు ఎక్కడొచ్చే నీకొచ్చే ఏంటి అయ్యి వేరే వాళ్ళు అనే మాటలు,
ఇక్కడ అయిపోయిన తర్వాత, ఈ లోకం విడిచిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడ మాట్లాడిన మాటను బట్టి అక్కడేముంటుంది? విమర్శ దినమన లెక్క చెప్పాలి. ఇక్కడ నీ మాటలను బట్టే ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ నువ్వు నీతిమంతుడు అని, అపరాధి అని తీర్పునుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే జరిగింది. ఎక్కడా కూడా, ఎక్కడైనా కానీ దేవుడు చెప్పింది ఒకటే. నువ్వు ఎక్కడైనా ఈ లోకంలో ఉన్నా, లోకం విడిచినా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నువ్వు నీ మాటలు సరిగా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు చెబుతున్నాడు. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచిండు కానీ, అర్థమవుతుందండి, ఉగ్రత పాలవుటకు మనలను పిలవలేదు దేవుడు. మనం పరిశుద్ధంగా ఉండాలి, ఒకరిని బలపరిచే మాటనే మనం చెప్పేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. గ్రంథంలో మత్తాయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. ఆ తర్వాత శిష్యులు రాశారు, వాళ్ళందరూ రాశారు. ఇప్పుడు వాళ్ళు రాసిన వారిలో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల్లో ఒక్క వ్యర్థమైన మాట ఆయన మాట్లాడారు అని ఎక్కడైనా ఉందా? ఆయన ఎలా మాట్లాడారు అని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. మరి ఆయన నమ్ముకున్న క్రైస్తవుల్లో మాత్రం ఎందుకు దేవుని మాటలు కాకుండా దెయ్యం మాటలు వస్తున్నాయి? అంటే దేవుని నువ్వు అంగీకరించలేదా? దేవుని నువ్వు ప్రేమించట్లేదా? దేవుని మాటలు నువ్వు వినట్లేదా? దేవుని మాటలు నీ హృదయంలో లేవా? ఈ మాటలు ఇవన్నీ కూడా ఎంత దూరం వెళ్తాయో తెలుసండి. నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత కూడా ఏం చేస్తారు? చెప్పుకుంటారు. ప్రసంగి 7వ అధ్యాయం 1-2 వచనాలు అక్కడ అవే ఉంటాయి అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికే చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.